నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకోబోయే అంశాలు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదేదో ఒక వ్యాలీ లాగా ఉంది, ఒక లోయ లాగా ఉంది. వెల్, ఈ వ్యాలీ పేరు కుంభం వ్యాలీ. కొంతమంది దీన్ని కంబం అని పిలుస్తారు, కానీ ఇట్స్ బెటర్ టు కాల్ ఇట్ కుంభం వ్యాలీ. ఈ కుంభం వ్యాలీని ది గార్డెన్ ఆఫ్ ద సౌత్ ఇండియా లేదు ది గ్రేప్స్ గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ పనీర్ త్రాక్షాయ్ అనే ఒక విధమైన ద్రాక్ష లేదు ఒక రకమైన ద్రాక్ష బాగా పాపులర్ అనమాట. ఎంతగా పాపులర్ అని అంటే ఇది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి జిఐ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు లేదు భౌగోళిక సూచిక గుర్తింపు ట్యాగ్ కూడా దక్కించేసుకుంది రీసెంట్గా 2023వ సంవత్సరంలోనే. అలానే మామూలుగా ద్రాక్షలన్నీ కూడా ఒక పర్టికులర్ సీజన్లోనే పెరుగుతాయి, కానీ ఈ పనీర్ త్రాక్షాయ్ ద్రాక్షలు ఏవైతున్నాయి సంవత్సరం పొడవునా పెరుగుతూ ఉంటాయి, అందుకే అవి బాగా పాపులర్. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కనిపించే లోగో దేనిది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళానిది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి 5 సంవత్సరాలకి, ఒక సంవత్సరానికి కాదు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గగన్ శక్తి అని ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. అది 2024కి సంబంధించి నిన్న ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమైంది. మరి దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం తెలుసుకోవాలి. బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, ఎక్కడి నుంచి అయినా అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు. అలానే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఓపెన్ ఏఐ అలానే మైక్రోసాఫ్ట్ విండోస్ యొక్క లోగోస్ కనిపిస్తున్నాయి. మనందరికీ ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ తెలుసు, కానీ వీళ్ళిద్దరూ ఏదైతే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నారో దానికి పేరు పెట్టిన స్టార్ గేట్ గురించి మనకు అంతగా తెలియదు. ఈ స్టార్ గేట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే నిజంగానే ఒక రెవల్యూషన్ అని చెప్పాలి, ఒక విప్లవం అని చెప్పాలి. మరి అలాంటి ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్కులు తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైమ్ లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ దీస్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. సో ద ఫస్ట్ కరెంట్ అఫైర్ ఆఫ్ ద డే ఈస్ కుంభం వ్యాలీ. ఇందాకే అన్నాను కొంతమంది దీన్ని కంబం వ్యాలీ అని పిలవచ్చు అని. వెల్, అది మీ ఇష్టం, మీరు కంబం అని పిలుస్తారా కుంభం అని పిలుస్తారా. ఈ కుంభం వ్యాలీని గ్రేప్స్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియానో లేదు గ్రేప్స్ వ్యాలీ ఆఫ్ సౌత్ ఇండియానో లేదు కొన్నిసార్లు గ్రేప్స్ గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా అని కానీ పిలుస్తూ ఉంటారు. ఇది ఎందుకు బాగా పాపులర్ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద గ్రేప్స్ దట్ ఆర్ కల్టివేటెడ్ ఓవర్ దేర్ విచ్ ఆర్ ద పనీర్ త్రాక్షాయ్ గ్రేప్స్ అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా చిత్రపటంలో గమనించవచ్చు, ఇవే ఆ పనీర్ త్రాక్షాయ్ ద్రాక్షలు. ఈ పనీర్ త్రాక్షాయ్ ద్రాక్షల్ని కుంభం ద్రాక్ష పళ్ళు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్సో రిఫర్ టు యాజ్ కుంభం గ్రేప్స్ అనమాట. సో బేసిక్గా భారతదేశంలో ఎంతైతే ద్రాక్ష యొక్క ఉత్పాదన జరుగుతోందో దాంట్లో 85% ఉత్పాదన కేవలం ఈ కంబం వ్యాలీ గ్రేప్స్ నుంచే వస్తుంది. విచ్ బేసికలీ మీన్స్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద గ్రేప్స్ మార్కెట్ ఇట్స్ బేసికలీ ఆఫ్ దిస్. దాట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు మన ఇండియాలో ఏషియాటిక్ లయన్ అన్నాము అని అంటే వీఆర్ ఓన్లీ రిఫరింగ్ టు ద గిర్ ఫారెస్ట్ బికాజ్ అక్కడ ఒక్క చోటే ఏషియాటిక్ లయన్ కనిపిస్తుంది కాబట్టి. ఇన్ ద వెరీ సేమ్ వే మన ఇండియాలో మేజర్గా గ్రేప్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే బికాజ్ 85% కమ్స్ ఫ్రమ్ హియర్ వీఆర్ యాక్చువల్లీ రిఫరింగ్ టు దిస్ ద కుంభం వ్యాలీ. It was introduced in the year 1832 by a French priest and these grapes thrive year round unlike elsewhere. మనం ఇందాక అనుకున్నాం కదా మామూలుగా ద్రాక్షలన్నీ కూడా ఒక స్పెసిఫిక్ సీజన్లోనే పండుతాయి, కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కుంభం ద్రాక్షలు ఏవైతున్నాయి సంవత్సరం పొడవునా పండుతాయి. అందుకే మొత్తం సంవత్సరం పొడవునా కూడా భారతదేశంలో ఎంతైతే ద్రాక్ష ఉత్పాదన జరుగుతుందో అందులో 85% ఇక్కడి నుంచే వస్తుంది. రికగ్నైజ్డ్ ఫర్ ఇట్స్ ర్యాపిడ్ గ్రోత్ అండ్ ఎర్లీ మెచ్యూరిటీ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాక్చువల్గా సంవత్సరం పొడవునా పెరుగుతుంది, అట్ ద వెరీ సేమ్ టైం అది తొందరగా మెచ్యూర్ కూడా అవుతుంది. సో దట్ రైతులకి ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది బికాజ్ వాళ్ళు ఎక్కువగా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ టైం ఎక్కువ ఉంది అని అంటే యూ హ్యావ్ టు పుట్ మోర్ రిసోర్సెస్, బట్ తక్కువ టైంలో అది మెచ్యూరిటీ అవుతుంది కాబట్టి ఇట్స్ అ బూన్ ఫర్ ద ఫార్మర్స్ యాక్చువల్లీ. ఇట్ అండ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇన్ 2023. సో రీసెంట్గానే దానికి భౌగోళిక సూచిక గుర్తింపు ట్యాగ్ కూడా దక్కింది కాబట్టి ఇట్స్ ఆల్సో బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కుంభం వ్యాలీస్ గ్రేప్స్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ వైన్, స్పిరిట్స్ అండ్ మోర్ యాజ్ వెల్. సో కేవలం నార్మల్గా సేవించడమే కాకుండా వీటితో వైన్, స్పిరిట్స్ లాంటివి కూడా తయారు చేస్తారు. సో ఇన్ వన్ వే ఇట్స్ హైలీ కమర్షియల్ అని కూడా చెప్పచ్చు. అలానే ఇది తమిళనాడుకి సంబంధించి ఏదైతే పశ్చిమ కనుమలు ఉన్నాయో వెస్టర్న్ ఘాట్స్ దానికి ఒక విధంగా అందాన్ని ఇంకా జోడిస్తుందని చెప్పాలి. బికాస్ ఎనీవేస్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్, బట్ అట్ ద వెరీ సేమ్ టైమ్ బికాస్ ఆఫ్ దీస్ బ్యూటిఫుల్ గ్రేప్స్ ద పనీర్ త్రాక్షాయ్. ఇప్పటి నుంచి పనీర్ అంటే కేవలం మనం తినే పన్నీరే కాదు, ఒక ద్రాక్ష కూడా ఉందని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఆ వెస్టర్న్ ఘాట్స్ ఒక అందం వచ్చిందని చెప్పచ్చు. మనం ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క లోగో అదేనండి భారత వైమానిక దళం యొక్క చిహ్నాన్ని గమనించి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఒక సైనిక వ్యాయామం జరుగుతుంది, అదే గగన్ శక్తి అని అనుకున్నాం. ఇప్పుడు ఆ గగన్ శక్తి 2024కి సంబంధించి మనం ముఖ్య సమాచారం గమనిస్తే కనుక ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ సెట్ టు కండక్ట్ ద గగన్ శక్తి 2024. యాక్చువల్లీ సెట్ టు కండక్ట్ అనే కన్నా ఇట్ ఆల్రెడీ హ్యాడ్ స్టార్టెడ్ అని చెప్పొచ్చు బికాస్ ఇట్ స్టార్టెడ్ ఆన్ April 1st. అంటే నిన్నే ప్రారంభమైంది ఈ గగన్ శక్తి 2024. ఇది ఎందుకు ఇంపార్టెంట్, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా దీనిని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని అంటే కనుక ఇట్ ఇస్ ద నేషన్స్ లార్జెస్ట్ ఎయిర్ మిలిటరీ ఎక్సర్సైజ్. మనం మిలిటరీ అన్నప్పుడు ఒకటి ఆర్మీ ఉంది, ఇంకోటి ఎయిర్ ఫోర్స్ ఉంది, ఇంకోటి నేవీ ఉంది. సో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అతిపెద్ద సైనిక వ్యాయామం ఉంది ద గగన్ శక్తి ఇన్వాల్వింగ్ ఆల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్.
ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. అలా భారతదేశంలో ఎన్నైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకవేళ దీన్నే క్వశ్చన్ అడిగితే కనుక 2024 సంవత్సరంలో జరిగిన గగన్ శక్తికి సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి, సరికాని వాక్యాలు ఏవి అని అడగవచ్చు. ఏ రోజున ప్రారంభమైంది అని డేట్ అడగవచ్చు. లేదు ఇది భారతదేశంలోని అతిపెద్ద వైమానిక సైనిక వ్యాయామం అని అడగవచ్చు. అలానే ఇందులో అన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు పాలు పంచుకుంటున్నాయని అడగవచ్చు. ఈ విధంగా అడగవచ్చు. ఈవెన్ మనం కుంభం వ్యాలీ గ్రేప్స్ని గమనించినా సరే కుంభం వ్యాలీని ద గ్రేప్స్ వ్యాలీ ఆర్ ద గ్రేప్ సిటీ ఆఫ్ ద సౌత్ ఇండియానో, లేదు ఇది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పండనో, లేదు దీని యొక్క శాస్త్రీయ నామం పనీర్ త్రాట్సాయనో, దీనికి 2023లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దక్కిందనో, లేదు భారతదేశంలో ఉత్పాదన జరిగే అన్ని ద్రాక్షల్లో 85% ఇక్కడి నుంచి వస్తుందనో, ఇలా ఏ విధంగా అయినా సరే దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అండ్ రిమెంబర్ గగన్ శక్తి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇందాకే చెప్పాం కదా బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో, మామూలుగా మోస్ట్ ఆఫ్ ద ఆర్మీ ఎక్సర్సైజెస్ కానీ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ సంవత్సరానికి ఒకసారి లేదు 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి. బట్ గగన్ శక్తి ఆబ్వియస్లీ ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఇన్వాల్వ్ చేస్తుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా జరపడం చాలా కష్టం. బికాజ్ లాజిస్టికల్ సపోర్ట్ చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. ఇట్ కమెన్స్ ఆన్ April 1, 2024 ఎట్ పోఖ్రాన్స్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్. పోఖ్రాన్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. సో మేబీ దీని గురించి క్వశ్చన్ అడిగేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ పోఖ్రాన్ ఇది రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించబడింది అని కూడా అడగవచ్చు. Approximately 10,000 airmen will participate with maneuvers spanning the western and the northern fronts. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు ఇది భారతదేశంలోనే అతిపెద్ద వైమానిక సైనిక వ్యాయామం అని అంటున్నాం అంటే 10,000 airmen ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ హియర్ యూ కెన్ సీ ద ఫోటో దట్ హ్యాస్ బీన్ టేకెన్ yesterday in the Pokhran field firing range and as said this is the logo of Indian Air Force. అండ్ మూడో కరెంట్ అఫైర్ వచ్చేసి స్టార్గేట్. మనందరికీ ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ గురించి అయితే బాగా తెలుసు. ఈ స్టార్గేట్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ విల్ బి కమింగ్ ఇన్ టు ద ఇంప్లిమెంటేషన్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. అంటే రానున్న భవిష్యత్ కాలంలో ఇది బాగా వార్తల్లో ఉండే అంశం. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడగలేయడం మొదలుపెట్టింది కాబట్టి అంతగా అందరికీ తెలియదు. అండ్ వై వీఆర్ సేయింగ్ దట్ ఎందుకనంటే ఫ్యూచర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది. దానిని దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకుని ఒక సూపర్ కంప్యూటర్ తయారు చేయాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో, ఎవరు పెట్టుకున్నారో ఆ లక్ష్యము? మైక్రోసాఫ్ట్ అలానే ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ అనేది శామ్ ఆల్ట్మన్ అనే అతను తయారు చేసిన సంస్థ, లేదు దాని ఫౌండర్ వ్యవస్థాపకులు అని చెప్పవచ్చు. అండ్ మైక్రోసాఫ్ట్ గురించి మనకు కొత్తగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ 2 సంస్థలు కలిపి ఈ స్టార్గేట్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాయి. సో వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒక ఏఐ సూపర్ కంప్యూటర్ని తయారు చేయాలనుకుంటున్నారు. మామూలుగా మన అందరికీ తెలుసు ఇన్ జనరల్గా సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ ఇవన్నీ ఉంటాయి అని. అయితే ఏఐ ఆధారిత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకుని సూపర్ కంప్యూటర్స్ వరకు రాలేదు. సో వాటిల్లో మొట్టమొదటిది లేదు ఒకవేళ వచ్చినా సరే ఇట్స్ గోయింగ్ టు బి గైగాంటిక్, హ్యూమాంగస్, మ్యాగ్నానిమస్ అని చెప్పొచ్చు. ద వెరీ రీజన్ ఈస్ ప్రస్తుతం ఉన్న సూపర్ కంప్యూటర్ కేపబిలిటీస్ని ఈ కంప్యూటర్ ఒకవేళ నిజంగానే ఎగ్జిక్యూట్ అయితే, వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఒకవేళ ఎగ్జిక్యూషన్ అయితే కనుక ఇట్ విల్ బీ మోర్ కేపబుల్. ఎంత? 100 రెట్లు ప్రస్తుతం ఏవైతే సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయో వాటికి 100 రెట్లు మోర్ ఎఫిషియెంట్గా ఇది పనిచేయగలదు. సో ఇట్స్ యాజ్ సెడ్ ఇట్స్ గోయింగ్ టు బి రెవల్యూషన్, ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు దీన్ని లాంచ్ చేయట్లేదు బికాస్ వాళ్ళ ప్లాన్స్ ప్రకారం ఇది 2028కి లాంచ్ చేయాలి అని. అండ్ 2022కి సంబంధించి ఏదైతే ఓపెన్ ఏఐ యొక్క కార్యక్రమం ఉంది, ఏ అప్గ్రేడ్ అని, అందులో భాగంగా వాళ్ళు దీనిని తీసుకొస్తున్నారు. 2028లో లాంచ్ చేసేదంటే ఆబ్వియస్లీ స్టిల్ దేర్ ఆర్ 4 more years. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్టార్గేట్ ప్రోగ్రామ్ని ఆల్ ఆఫ్ ఎ స్టార్ట్గా అంటే స్టార్ట్ చేసేసి చివరి వరకు తీసుకెళ్ళడానికి కాదు, వాళ్ళు దాన్ని ఫేజ్ వైజ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ 5 phases, 5 దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అందులో 5వ దశ వచ్చేసి ఈ స్టార్గేట్ అనమాట, ద ఫైనల్ వన్. అలానే వాళ్ళు మీన్ వైల్ 4th phase ఒక సూపర్ కంప్యూటర్ని తీసుకొస్తారు 2026లో. సో వాళ్ళు మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఉంటారు. సో 2026 ఏమో 4th phase ఉంటారు, 2028 ఏమో 5th phase ఉంటారు. అండ్ రిమెంబర్ 2022లోనే కదా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 2024 కదా. సో ఇన్ వన్ వే 2022, 2024, 2026, 2028 ఇది 5th phase, ఇది 4th phase. అంటే మేబీ ప్రస్తుతం దీన్ని మనం 3rd phase కానీ 2nd phaseగా కానీ కన్సిడర్ చేయవచ్చు. So that's how it is, and significant cost will be allocated to acquiring essential AI chips. Now this is going to be quite a crucial thing. ఎందుకనంటే ఇప్పటి వరకు ఉన్న అన్నీ కూడా ఒక విధంగా సెమీ కండక్టర్ చిప్స్ లేదు ఒక విధంగా క్వాంటమ్ చిప్స్ ఉన్నాయి, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓరియంటెడ్ సెమీ కండక్టర్ చిప్స్ కూడా తీసుకురావాల్సి వస్తుంది, లేదా ట్రాన్సిస్టర్స్ తీసుకురావాల్సి వస్తుంది. సో ఒక విధంగా దానికి సంబంధించి ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ అ ఫ్యూచర్ థింగ్ కాబట్టి ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ $100 billion ప్రాజెక్ట్కి దాన్ని డిసైడ్ చేస్తారు. సో యూ కెన్ ఇమాజిన్. అండ్ $1 billion ఈజ్ అరౌండ్ 8,500 crores. సో యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ దర్ యాక్చువల్లీ పుట్టింగ్ ఇన్ టు ఇట్. అండ్ 4వ అంశం వచ్చేసి ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డ్ 2024. ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించి
కలింది కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మీనా చరందా గారికి ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు దక్కిందనమాట. ఇందుకీ ఎందుకు దక్కింది అని అంటే ఫర్ హర్ ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్స్ టు ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సర్వీస్. ఇండియాలోనే పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతిజ్ఞ శాస్త్రానికి సంబంధించి ఒక విధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెసర్స్ అని చెప్పవచ్చు ప్రొఫెసర్ మీనా చరందా గారు. సో ద ఆనర్ వాజ్ బిస్టోడ్ అపాన్ హర్ అట్ ద ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఆన్ March 30, 2024. రీసెంట్గానే ఆవిడకి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. సో ఇన్ వన్ వే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ హర్. అలానే ఢిల్లీ యూనివర్సిటీకి కూడా ఒక విధంగా ఒక మైలురాయి అని చెప్పవచ్చు. రిమెంబర్, ఇండియాలో పొలిటికల్ సైన్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెసర్స్ ఆవిడ మీనా చరందా గారు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవాళ కరెంట్ అఫైర్స్ ఇక్కడితో ముగుస్తాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీకి సంబంధించి అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా అప్టేక్ జాబ్స్ 80% భారీ డిస్కౌంట్ని ఇస్తోంది. మీరు ఒకవేళ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి, డిఏఓ ఇలా ఏ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు మీ కంఫర్ట్తో మీకు కన్వీనియంట్గా ఉండే విధంగా మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు, క్లాసెస్ వినాలనుకుంటే క్లాసెస్ వినొచ్చు, అలానే టెస్ట్ అటెంప్ట్ చేయాలనుకుంటే టెస్ట్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. టెస్ట్లో తప్పు ఎక్కడ జరిగిందని తెలుసుకోవడానికి టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా చూడవచ్చు. అలా మీకు ఒక హోలిస్టిక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆపర్చునిటీ కల్పిస్తుంది అప్టేక్ జాబ్స్. అందుకని అందుకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా, బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద ఫుల్ కోర్సెస్. అప్టేక్ జాబ్స్ మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, అలానే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఫీచర్ని కూడా అందిస్తోంది, విచ్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఫుల్ కోర్స్. అందుకని వీటికి సంబంధించి ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కైనా కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు. సో హ్యాపీగా మీకు ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీరు ఇప్పటివరకు అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోయినట్టయితే వెంటనే ఒక పని చేయండి, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ముందు సైన్ అప్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి అక్కడ ప్రతి కోర్స్కి సంబంధించిన ప్రతి సబ్జెక్టులో ఫస్ట్ 5 చాప్టర్స్లో ఉన్న ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది. సో మీరు ఆ డెమో వీడియోస్ని కూడా చూసి మీకు ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. మీకు ఒకవేళ నిజంగానే కంటెంట్ క్వాలిటీ కానీ కంటెంట్ క్వాంటిటీ కానీ అంతా నచ్చితే దెన్ యూ కెన్ గో ఫర్ ద పర్చేస్. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు. సో మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి అని ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు బీ పేషెంట్ యాజ్ వెల్. ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి, అలానే కాన్ఫిడెన్స్తో ప్రతి అడుగు ముందుకు వేస్తూనే ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు అనుకున్నది మీరు ఖచ్చితంగా సాధిస్తారని మేము నమ్ముతున్నాము. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. అలా ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.